ఈరోజు దర్శనాపూర్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దర్శనాపూర్ పిట్టలవాడ హెల్త్ సెంటర్ అంగన్వాడీ సెంటర్ పక్కా భవనాలు ఓపెన్ జిమ్ స్థలం నిర్మించాలని కోరుతూ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో మరి నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ జిల్లా జేఏసీ నాయకత్వం 2016లో దాదాపు 21 లక్ష ఇక్కడ ప్రభుత్వం విడుదల అంటే సర్క్యులర్ రూపంలో విడుదల చేసి మరి 2016 అంటే అవి 4 వారు 10 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మరి ఈ పిట్టలవాడ దర్శనాపూర్లో ఉండేదంతా బీసీ ఎస్సీ ఎస్టీ పేద ప్రజలు, బీదా బిక్కి ప్రజలు. మరి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది? పేదల యొక్క ప్రజారోగ్యాన్ని కాపాడడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో మరి డబ్బులు విడుదల చేస్తున్నట్టు సర్క్యులర్ కూడా ఇచ్చి ఇప్పటి వరకు అతిగతి లేకపోవడం అనేది అత్యంత దారుణం. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎంపీ ఏం చేస్తున్నాడు, ఈ లోకల్లో ఉన్న మరి వివిధ పార్టీల నాయకులు ఎందుకు దీని మీద స్పందించడం లేదు? ఇది చాలా బాధాకరం. మరి కాయకష్టం చేసుకొని ఒక కార్మిక లోకం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళ ఆరోగ్యాలు బాగు కోసం వాళ్ళు అడుగుతున్నది ఒక ఆసుపత్రి, సబ్ సెంటర్, ఆరోగ్య ఉప కేంద్రం. మన ఆరోగ్య ఉప కేంద్ర సబ్ సెంటర్ నిర్మాణానికి మన స్థలం ఉండి అట్లాగే అన్నీ ఉన్న ఓపెన్ జిమ్ స్థలంలో నిర్మించమని వాళ్ళే కోరుతా ఉన్నారు. స్థలం కూడా మరి ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వము, జిల్లా కలెక్టరు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అట్లాగే మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనరు వీళ్ళంతా స్పందించి వెంటనే మరి వీళ్ళు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు స్పందించి వెంటనే మరి ఇక్కడ సబ్ సెంటర్ నిర్మాణం చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జేఏసీ రాష్ట్ర సంఘం అట్లాగే డిఎస్పీ నాయకత్వం కూడా దీనికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. వివిధ ప్రజా సంఘాల నాయకులు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు అందరూ కూడా దీని పట్ల మరి ఇట్లాంటి మంచి కార్యక్రమానికి మనం భాగస్వామ్యం కావాలి, మద్దతు తెలపాలి. ఎందుకంటే ప్రజల సమస్యల పట్ల ప్రేమ ఉన్న నాయకత్వం అనేది అవసరం. మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని మరి తీసుకున్నటువంటి మరి ఈ జేఏసీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ మరి మా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని ఈ జిల్లా కలెక్టర్ అండ్ ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అట్లాగే ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, ఈ ప్రాంత కౌన్సిలర్ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని కంపల్సరీ కౌన్సిలర్ యొక్క బాధ్యత ఇది. మరి మా ప్రాంతంలో వచ్చిందయా, నేను మొన్ననే ఎలక్ట్ అయ్యాను, మరి మాకు సంబంధించినటువంటి సర్క్యులర్ ఇది ఉందని దాన్ని కూడా మరి ఇక్కడ జేఏసీ ఆధ్వర్యం నిరసన తెలియజేస్తున్నారు. మరి ఇది ఏంది అని దీనికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ అనేటువంటిది కూడా తను దృష్టి తీసుకోవాలా, ఆయన బాధ్యత. కాబట్టి అందరూ కూడా స్పందించి దీన్ని మన అందరి సమస్య, ఇది ఒకరి కోసం కాదు చేసేది, దీంట్లో ఎలాంటి స్వార్థం లేదు. ప్రజారోగ్యం కోసం అందరికీ అవసరం హాస్పిటల్. ఒక గర్భిణీ స్త్రీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 50 రూపాయలండి ఆటో ఛార్జ్ 50 రూపాయలు ఆటో ఛార్జ్ ఏడా పెట్టుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. హాస్పిటల్, పెద్ద ఆసుపత్రి వెళ్ళాలంటే అదే ఇక్కడే ఆసుపత్రి ఉంటే ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీలకు మరి ఇమ్యునైజేషన్ డే ఉంటుంది బుధవారం. మరో రోజు పిల్లల బరువును కొలుస్తారు, న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది. ఇవన్నీ అంగన్వాడీ అండ్ హెల్త్ సబ్ సెంటర్ వస్తే ఈ ప్రజల యొక్క ఇక్కడ ఆడబిడ్డలు అట్లాగే పిల్లలు అందరికీ మంచిది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఎలాంటి ఇందులో రాజకీయ స్వార్థం కానీ మరో కోణం లేదు. ఇది చేస్తున్నది జేఏసీ, ఏ రాజకీయ పార్టీ కాదు. కాబట్టి అందరూ కూడా మద్దతు తెలిపి దీన్ని మరి ఆ సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని, లేని పక్షంలో మరి పోరాటాన్ని ఏ రూపంగా కార్యరూపం దాల్చుకుందామో తర్వాత భవిష్యత్తు ప్రకటన కూడా జరగబోతుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అందరికీ, ముఖ్యంగా మరి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు గణేష్ గారికి, మరి శ్రీనివాస్ గారికి, మిగతా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.